వాల్ ఆఫ్ విష్. ఫ్లవర్ షేప్ ఉంది కదా ఇది. ఇది సారీ 6500 స్టార్టింగ్ మేడం పట్టు. ఓ పామాయిలా? ఓ అలాగే ఏంటో తెలియక పట్ట తాగేస్తారు. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? చాలా నాళ్ళు అయిపోయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. పండగ పేరు మీద నేను కూడా ఒక 10 days అయితే లీవ్ తీసుకున్నాను లాంగ్ వీడియోస్కి. ఇంకా మా వారు ఇంట్లో ఉన్నారు, పిల్లలకి సెలవులు, ఇంకా అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మనం వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి కదా. సో అందుకని చెప్పి నేనైతే షార్ట్ వీడియోస్ అయితే ఫాస్ట్గా ఎడిట్ చేసి పెట్టేయచ్చు కదా అని చెప్పి షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేశాను. లాంగ్ వీడియోస్కి అయితే టైం కుదరలేదనమాట. సో ఇంకా లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి ఇక నుంచి. ఇంకా అందరూ బ్యాక్ టు రొటీన్ అయిపోయి ఉంటారు కదా. సెలవులకి ఊర్లు వెళ్ళిన వాళ్ళు వచ్చేసి ఉంటారు. స్కూళ్ళు కాలేజీలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా అయిపోయారు కదా మళ్ళీ. ఇంకా నాకు కూడా అంతే. ఇంకా మా వారు ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి, కాలేజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. రెగ్యులర్ లైఫ్లో అయితే పడిపోయాను. సో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉంటాను. అందరూ పండగ ఎలా జరుపుకున్నారండి? అందరూ చాలా సంతోషంగా జరుపుకుని ఉంటారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం. ఈసారి అయితే ఊరు వెళ్ళలేదు, కానీ ఇక్కడే చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఊరు ఎందుకు వెళ్ళలేదు ఏంటి అవన్నీ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. మా పండగ ఎలా జరిగింది ఏంటి అన్నది. ఇంక ఇవాళ వీడియో ఏంటంటే, పిల్లలకైతే సెలవులు ఫ్రైడే నుంచి ఇచ్చేసారండి అప్పుడు పండగకి. ఇంకా మా వారికి ఆఫీస్ అయితే ఉంటుంది కదా. సో ఇంకా 2 days ఇంట్లోనే ఉన్నాం, కానీ సండే మాత్రం బయటకు వెళ్దామని ప్లాన్ చేసాము. ఇంకా దానికోసమే వచ్చేసాము. ఎక్కడికో కాదండి, హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి నిలయానికి. ఇంకా దీని గురించి అయితే నేను ఒక రీల్లో చూశాను. సరే ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇంకా మనకి నియర్ బై ఉంది కదా, ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉండాలనిపించి సరే అని చెప్పి దీనికైతే టికెట్ మనం ఆన్లైన్లో కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశాను. టైం మార్నింగ్ 10కి అనమాట. ఇంకా సండే అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి. ఇదైతే ఎంట్రీ అయితే ఫ్రీ అండి. నేను ఆల్రెడీ దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరుగుతుందనమాట. అంటే ఇప్పుడు అయిపోయిందిలేండి. సో ఇంకా అదంతా చూడొచ్చు కదా అని చెప్పి వెళ్ళాము. ఇయర్లీ వన్స్ ఇలా ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరిగిద్దంట. ఆ టైంలో ఇలా పబ్లిక్ని అలౌ చేస్తారు, దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. నార్మల్ టైంలో కూడా ఏదో విజిటింగ్ టైమింగ్స్ ఉంటాయి, అంటే విజిటింగ్ డేస్ ఉంటాయి, కానీ ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఉండదు. ఇప్పుడైతే ఫ్లవర్ ఎగ్జిబిషన్ అది కూడా చూడొచ్చు. రాష్ట్రపతి నిలయం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఇంకా అందుకని చెప్పి మా సండేని ఇక్కడికైతే ప్లాన్ చేసి, ఇంకా మేమైతే టికెట్ ఆన్లైన్లోనే తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళిపోయామండి. అలా తీసుకునే వాళ్ళు అక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు అనమాట. వెళ్ళగానే ఇలా ఒక మ్యూజియం లాగా ఉంది. అంటే మన దేశానికి సంబంధించిన థింగ్స్ అవన్నీ, రాష్ట్రపతి నిలయం ఎక్కడెక్కడ ఉంది, అది ఎలా ఉంటుంది. ఇంకా ఇదిగోండి మన గాంధీజీ, ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఫోటోలు పెట్టి కింద స్కానర్ పెట్టారనమాట. అంటే వాళ్ళ గురించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనం అక్కడ స్కాన్ చేస్తే చాలు, వాళ్ళ పేరు నుంచి వాళ్ళ బయోగ్రఫీ అంతా వస్తుందన్నమాట. ఇంకా ప్రస్తుతం మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కాబట్టి ఇంకా ఆమె స్టాచ్యూ అలా పెట్టారు. ఇంకా అక్కడ 3 pieces ఏంటో నాకైతే అర్థం కాలేదండి, బట్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇంక ఇది చూసారా, టాంగా అంటారనుకుంటా. ఇంక ఇలా అలాగే ఒక పెద్ద కారు కూడా ఉంది అక్కడ, పడవంత కారు అన్నదానికి ఎగ్జాంపుల్గా. సో అలా కొన్ని పీసెస్ని అయితే ఇంకా అలా మ్యూజియంలో పెట్టి మనకి చూపించారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొచ్చేసాం ఫ్లవర్ ఎగ్జిబిషన్కి. ఇంక ఇక్కడైతే వీళ్ళు చూసారా ఎన్సీసీ బ్యాచ్. వీళ్ళని చూడగానే నాకైతే మేము ఇంటర్మీడియట్లో మేము కూడా ఎన్సీసీ బ్యాచ్, ఇంకా అది గుర్తొచ్చేసింది. ఆ రోజు ఏంటంటే నేషనల్ యూత్ డే అనమాట, వివేకానంద గారి జయంతి అంట. సో దాని గురించి ఎన్సీసీ బ్యాచ్ వచ్చినట్టున్నారు. ఇంకా ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి. మరీ ఎక్కువ లేదు కానీ, బట్ ఉన్నది మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపించింది. మంచి కలర్ఫుల్ దునియాలాగా. ఇంకా నేను ఆ రీల్ చూసినప్పుడు ఆ వ్యక్తి చెప్పారు, ఇది మనం ఫొటోస్ అవి దిగకుండా మామూలుగా చూసేస్తే 2 hours మొత్తం కంప్లీట్ చేయొచ్చు, ఫొటోస్ అవి దిగుతూ చూస్తే 6 hours పట్టిద్దని. అలాగే పట్టిందండి. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్కి వెళ్ళాక ఖచ్చితంగా ఫొటోస్ అవి దిగుతూ ఉంటాము, టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాము, ఆటోమేటిక్గా టైం కూడా ఎక్కువ తీసుకుంటాము. బట్ వర్త్ అనమాట, బాగా అనిపించింది. ఇంకా వీకెండ్ దట్టు పిల్లలందరికీ సెలవులు ఇచ్చారు, కొంచెం హాలిడే మోడ్లో ఉన్నారు కాబట్టి బయటకు ఎక్కడికన్నా వెళ్ళాలి అనిపిస్తుంది కదా. సో అలా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది ఆ రోజైతే. చాలామంది అప్పటికే ఊర్లు వెళ్ళిపోతారు, ఎందుకంటే సాటర్డే నుంచి హాలిడేస్ కాబట్టి ఫ్రైడే నుంచి సాటర్డే మ్యాక్సిమం వెళ్ళిపోతారు. ఇంకా సండే అయినా కూడా రోడ్లు అవి కూడా రష్గానే ఉన్నాయి. ఇక్కడ కూడా క్రౌడ్ అది బాగానే ఉంది. అంటే పండక్కి ఊర్లు ఎక్కువ మంది వెళ్ళలేదేమో అనిపించింది మాకైతే ఆ క్రౌడ్ చూస్తే.
ఇంకా అలా ఫోటోస్ తీస్తూ ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం నెమ్మదిగా. బాగానే ఉంటుందా? ఇది టెస్ట్ కోసమా? కమాన్ చీజ్. బాగున్నాయి కదా ఇవి. సేల్ కోసమా? ఎంత ఇవి? అచ్చా, ఈ సెట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాగుంది కదా, చెల్లి తినేది ఇలా చేయించినావా? అడుగు ప్రైస్ ఎంత కనుక. బాగుంది కదా, వాళ్ళు రూమ్లో పెట్టుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఎంత అండి? 1000. అదే ఓకే, తీసుకో, అడుగు. ఇవి ఎంత అండి? యాక్టివిటీనా? సేల్ కోసం చేస్తారా? ట్రై చేస్తారా? ఇది పాట్ పెయింటింగ్ అని ట్రై చేయండి. ఇది బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. మంచి కలర్ఫుల్ ఉన్నాయి. ఓన్లీ అంటే కిడ్స్కి ఏజ్. ఇంక ఇక్కడైతే రకరకాల స్టాల్స్ అవి పెట్టారండి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, కొన్ని ఏమో కాస్ట్తో అలా ఉన్నాయన్నమాట. ఇంక ఇది చూసారా, వాల్ ఆఫ్ ఫిష్. నాకైతే భలే నచ్చింది. మన ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా ఉండాలి అంటే మన వంతు ఏం చేస్తాం, ఏం చేస్తే మంచిది అన్నది మీ మాటల్లో రాయండి అని చెప్పి ఒక పర్సన్ ఉండి అక్కడ ఇలా స్టిక్కీ నోట్స్ ఇస్తున్నారనమాట. ఇవన్నీ అవే. చాలా బాగా అనిపించింది ఆ థాట్ అయితే. సో ఇలా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇందాక మేము హెర్బల్ టీ తాగాం కదా, అదైతే కాస్ట్ చాలా ఉంది కానీ బట్ టేస్ట్ బాగుంది. శాంపిల్ కోసం ఇచ్చారనమాట. ఇంకా అలా రకరకాల స్టాల్స్ అవి ఉన్నాయి. సో ఇంక ఇక్కడికైతే రాగానే ఇంకా పర్సన్ అయితే పిల్లలకి ఇస్తున్నారనమాట. ఇంకా మీ థాట్స్ ఎలా ఉన్నాయి ఎన్విరాన్మెంట్ గురించి, ఎన్విరాన్మెంట్ పాడవకుండా ఉండాలంటే మీ వంతు బాధ్యతగా ఏం చేస్తారు రాయండి అని చెప్పి ఇచ్చారు. ఇంకా మా పిల్లలు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనేసరికి ఇద్దరు పక్క పక్కన కూర్చోవద్దు, కాపీ చేస్తారని చెప్పి చెరొక ప్లేస్లో కూర్చుని రాయమన్నారు. సో ఇంకా అక్కడున్న స్టిక్కీ నోట్స్ అన్నీ అవే అనమాట. చాలా బాగా అనిపించింది. ఒక మంచి థాట్ అనమాట. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళల్లో మంచి ఆలోచనలు రేకెత్తించడానికి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ పెట్టిన ప్రతిదీ కూడా. లేదు, మామూలు అది ఇదే. ఎడ్జ్కి రాయి అంతే, గమ్ము మొత్తం రాయాలా? ఎక్కడో దగ్గర, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. నైసా? డన్నా? ఇట్స్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ మా, మనం వేరే వాళ్ళని మోటివేట్ చేయడం అనమాట ఇలాంటివి. ఏం రాయాల నేను 2-3 ఫైల్ రాయాలి. ప్లాంట్ సీడ్ అంటే మట్టిని ఎలా రెడీ చేసుకోవాలి, సీడ్ని ప్లాంట్ చేయాలంటే కోకోపీటు, ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక, శాండ్ అవి కొన్ని ఒక క్వాంటిటీ ప్రకారంగా మిక్స్ చేసుకోవాలి. అది పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి పెట్టిన స్టాల్స్లో ఇది కూడా ఒకటండి. సాయిల్ మిక్సింగ్ అనమాట. చాలా బాగా అనిపించింది ఇది కూడా. అంటే మొక్కని పెంచాలి అంటే మట్టిని ఏ రకంగా రెడీ చేసుకోవాలి, దానిలో ఏమేం కలపాలి అన్నది చక్కగా చెప్తూ చేయించుతూ ఉన్నారు. చాలా బాగుంది అది కూడా. ఇంక ఇది చూసారా, రాష్ట్రపతి నిలయం అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే మన ఫోన్స్ అవి నాట్ అలౌడ్ అండి. సెక్యూరిటీ రీజన్స్ అవి ఉంటాయి కదా, సో అందుకని చెప్పి మొబైల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయాలి లోపల మనం విజిట్ చేసేటప్పుడు. చాలా బాగుందండి లోపల బిల్డింగ్ అంతా. ఇంకా వాళ్ళు కూర్చునే రూమ్స్, డైనింగ్ చేసేవి, ఇంకేమన్నా మీటింగ్స్ జరిగేవి అవన్నీ ఉన్నాయి. ఇలాంటివి మనం చక్కగా పిల్లలకి చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఏవేవో కాస్ట్లీ మాల్స్ అవి తిప్పే కన్నా వన్స్ ఇన్ ఏ వైల్ అన్న ఇలాంటివి చూపిస్తూ ఉంటుంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుద్ది, ఏంటి ఎలా అన్నది కూడా తెలుసుకుంటూ ఉంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది రాష్ట్రపతి భవనం విజిట్ చేశాక. ఇంకా అక్కడైతే ఫోటోలు అవి తీయకూడదు కాబట్టి తీయలేదు. లోపల కూడా చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చాక ఇంకా సంక్రాంతి అంటే ముగ్గులు, పిండి వంటలు ఇవే కదా. సో ఇంక ఇదిగోండి ఇక్కడ ముగ్గులు అయితే వేస్తున్నారు మంచి బ్రైట్ కలర్స్తో అనమాట.
ఇంక ఇక్కడైతే ఎద్దుల్ని పెట్టారు. ఇంకా నాకు అవి చూడగానే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చేసింది. అసలు మాకైతే ఉండే అనమాట చిన్నప్పుడు ఎద్దులు. ఇంక ఇప్పుడైతే ఇవి కూడా ఒక మ్యూజియంలో చూసినట్టు చూడాల్సి వస్తుందన్నమాట. మా పిల్లలతో అదే అంటూ ఉన్నాను. చిన్నప్పుడు నేను వాటిని టచ్ చేసి ఎద్దుల బండెక్కి అవన్నీ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్ని ఎంజాయ్ చేశాను. బట్ మీరైతే అసలు అవేం లేదు కదా, కనీసం టచ్ చేయండి అన్నా కూడా వాళ్ళు భయపడిపోతున్నారు. ఇంకా అలా అయిపోతున్నాయి రోజులైతే. ఇంకా చెప్పాను కదా, ఆ రోజు నేషనల్ యూత్ డే అని చెప్పి వివేకానంద గారి బర్త్డే అనమాట. సో దాని గురించి ఇక్కడ స్పీచ్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇందాక ఎన్సీసీ బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళకి, ఎందుకంటే మన దేశ భవిష్యత్ అన్నది యువత చేతిలోనే కదా ఉంది. సో వాళ్ళని అయితే చక్కగా మంచిగా మోటివేట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇక్కడ స్పీచ్లో. అలాగే రైతుల కోసం మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రికల్చర్ గురించి ఇలాంటివి కూడా పెట్టారనమాట ఎడ్యుకేట్ చేయడానికి. చాలా బాగా అనిపించినాయి అండి. ప్రతిదీ కూడా ఒక మంచి ఇంట్రెస్ట్గా ఉంది. అక్కడ మనం టైం తీసుకుని చక్కగా అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలే కానీ చాలా బాగా అనిపించింది ప్రతిదీ కూడా. ఇంక ఇదిగోండి మన జెండా అసలు అలా ఎగురుతూ ఉంటుంటే ఏదో అసలు ఒక రకమైన గర్వం వచ్చేస్తుంది నాకైతే అది అలా ఎగురుతూ ఉన్న జెండాని చూడగానే. అలాగే చాలా ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది ఆ నేషనల్ యాంథమ్ ప్లే అవ్వగానే. ఎంతోమంది త్యాగాల తర్వాత కదా మన జెండా అలా ఎగరగలుగుతుంది. నాకైతే అది ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ ప్లస్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ మేము వచ్చేసాం మేజ్ గార్డెన్కి అండి. చిన్నదే బట్ ఓకే బాగానే అనిపించింది, కొంచెం ట్రిక్కీగానే. మనం వెళ్తూ ఉంటుంటే ఒక వే క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో వేలో వెళ్ళి మొత్తానికి మనకి ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలన్నమాట. కాసేపు బాగానే అనిపించింది. ఒక 5 to 10 minutes అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసాము. ఇంకా అక్కడ చూసారా మన వాళ్ళు అతి తెలివితేటలు, కొంతమంది దాన్ని ఇది చేయలేక షార్ట్కట్లో వెళ్ళిపోయారనమాట. ఇంక ఇదిగోండి వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చేసాం. సో మేజ్ని అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ ఉంటుంది. మేమైతే అది మిస్ అయిపోయామండి. డైరెక్ట్ ఇక్కడ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ మనకి రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ కానీ, బట్టలు కానీ, డెకరేటివ్ ఐటమ్స్, మొక్కలు, మనకి పాట్స్, ఇంకా అసలు చాలా ఉన్నాయి. అయితే అన్ని సేల్కి కాదు, కొన్ని సేల్కి, కొన్ని ఏంటంటే మనకి జస్ట్ చూడటానికి నాలెడ్జ్ కోసం పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఇది కూడా మంచి ఫీల్ వచ్చింది దీనంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంటే. ఇంక ఇక్కడ తెలంగాణలో పండే రకరకాల పంటలు. ఇన్నాళ్ళు నేను మిర్చి అంటే గుంటూరు నుంచే వస్తుందేమో, అంటే ఆంధ్రా నుంచే వస్తుందేమో, తెలంగాణలో పండదేమో అనుకున్నాను. కానీ ఇంక ఇక్కడ పెట్టేసరికి అర్థమైంది, ఓకే తెలంగాణలో కూడా అన్ని రకాలు పండిస్తున్నారు అని చెప్పి. సో ఇవన్నీ తెలంగాణలో పండించిన పంటలు అనమాట. ఏదైనా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంటేనే ఎక్స్పీరియన్స్ చేయగలం కదా. సో అలా కొన్ని అయితే ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాను నేనైతే. ఇంక ఇక్కడ మనకి తెలంగాణలో పోచంపల్లి ఫేమస్ కదా, ఇంకా ఆ ప్లేస్ నుంచి వచ్చిన చీరలు కొంచెం కాస్ట్లీనేనండి. ఎందుకంటే మరి ప్యూరు దట్టు హ్యాండ్లూమ్స్ కాబట్టి ప్రైజీగానే ఉంటాయి, బట్ వర్త్ అనమాట. ఇంకా అవి కాసేపు అలా చూసాము. ఇంక ఇదైతే అసలు నాకు ఎంత నచ్చిందో. ఇంతవరకు నేను ఎప్పుడు పాఠాల్లో చదువుకోవడమే తప్ప డైరెక్ట్గా చూడలేదు. పట్టు పురుగుల పరిశ్రమ అనమాట. అంటే మనకి కుకూన్సా ఏదో అన్నారండి వాటిని. మొత్తం అంటే ఈ పట్టు పురుగులు గుడ్లు దగ్గర నుంచి వాటిని ఎలా పొదుగుతాయి, ఆ నెక్స్ట్ అవి పురుగులు ఫామ్ అవటం, అవి ఆకులు తిని ఎలా వాటిని పత్తిని ఉత్పత్తి చేస్తాయి, అదంతా చాలా బాగా అనిపించింది. మెయిన్గా పిల్లలకి ఇలాంటివి చూపించడం ఏంటంటే వాళ్ళని చక్కగా ఎడ్యుకేట్ చేయడం, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడం అనిపించింది. మెయిన్గా నాకు కూడా, నేనైతే అసలు వీటిని ఎప్పుడు చూడలేదు, వాటిని టచ్ చేయలేదు. బాగా అనిపించింది అవన్నీ చూసేసరికి. ఇలాంటివి మనం ఇలా కొన్ని ప్లేసుల్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం అనమాట. సో ఇలాంటివి అస్సలు మిస్ చేసుకోకూడదు అనిపించింది. వెళ్ళినందుకు చాలా బాగా అనిపించింది ఆ రోజైతే. ఇంకా చూసారా స్టేజెస్ అనమాట, పట్టు పురుగులు వాటి ఫార్మేషన్ అవన్నీ అని చెప్పి, మల్బరీ ఆకులు, పట్టు పురుగులు, ఇంకా అవన్నీ అనమాట. బాగుంది. ఇది కూడా ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా చూడటం. చిన్నప్పుడు చూసానేమో కానీ నాకైతే గుర్తులేదు, పాఠాల్లో చదువుకున్న గుర్తే తప్ప డైరెక్ట్గా చూడటం మాత్రం ఇదే అనిపించింది. బాగుంది, పిల్లలు కూడా చక్కగా చూశారు. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి పామాయిల్ సీడ్స్. ఎప్పుడు పామాయిల్ని చూడటమే తప్ప సీడ్స్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. మొక్క చూశాను కానీ బట్ సీడ్స్ని అయితే చూడలేదు అనమాట. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంక ఇలా ఇక్కడైతే అన్ని సేల్కి కాదండి, కొన్ని మనకి జస్ట్ చూడటం కోసం అనమాట, నాలెడ్జ్ కోసం. కొన్ని సేల్కి ఉన్నాయి. ఇంక ఇవన్నీ అయితే న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటండి. హనీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. క్యాండిల్స్, అలాగే లిప్స్టిక్, లిప్ బాము, సోప్స్, ఇవన్నీ మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేసినవంట. ఇంకా మనకి సోప్స్, క్యాండిల్స్, ఈ లిప్స్టిక్ ఇలాంటి వాటిలో ఎంతో కొంత కెమికల్స్ ఉంటాయి కదా, బట్ ఇవైతే ప్యూర్ న్యాచురల్.
ఇవి క్యాండిల్స్ క్యాండిల్స్ మేడం అవి 150 మేడం. ఫ్లేవర్స్ ఉన్నాయి, కావాలా? తీసుకోండి. తీసుకోండి, ఫ్లేవర్స్ ఎక్కువ లేవు, 3 ఉన్నాయి. చూడండి, ఆరెంజ్ ఉంది, అది లావెండర్ బీవాక్స్ ఇది తీసుకున్నామని క్యాప్సూల్స్ ఆయిల్ జెల్లీ క్యాప్సూల్స్ ఇది తీసుకున్నాం. యాంటీ ఏజింగ్ అనమాట. అంటే ఇంటర్నల్గా తీసుకోవడానికి. తీసుకోండి, ఇన్ఫర్టిలిటీకి అండ్ యాంటీ ఏజింగ్కి పనికి వస్తుంది. ఓకే, ఇది లెమన్ గ్రాసా? లెమన్ గ్రాస్ సోపా? లెమన్ గ్రాస్ సోప్. ఇదేంటివండి? ఇవి బీస్ వ్యాక్స్ తో చేసిన సోప్స్ అండి, న్యాచురల్ వ్యాక్స్. ఏంటిది? చిచి, నువ్వు దాకా కావాలంటే యూ కెన్. మన దిల్ రాజు గారు చెప్పింది ఇదే అనుకుంటా. అది నిన్న బాక్స్ మంచిగా తీసుకుంటాం కొంచెం. తీసుకోండి, ఇది కావాలి. ఇన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ చూస్తూ ఉంటుంటే పక్కన ఒకటి కనిపించిందండి, ఎవరో తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మా వారు అడుగుతూ ఉన్నారు అదేంటంటే నీరా అనమాట. నేనేమో అది బాబాయ్ కళ్ళు వద్దు మనకొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాను. అయితే ఆ పర్సన్ చెప్తున్నారనమాట, లేదు మేడం ఇది కళ్ళు కాదు, అది ఫర్మెంట్ అయితే కళ్ళు కింద అవుతుంది, ఇది జస్ట్ తాటి చెట్టు నుంచి తీసిన వాటర్ నీరా, ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. చాలామంది కొనుక్కెళ్తూ కూడా ఉన్నారు. ఇంకా మా వారు అన్నారు సరే చూద్దామా అని చెప్పి, సర్లే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం. అది టేస్ట్ నేను ఎలా ఉంటుందో అని భయపడి అలా సిప్ చేశాను, కానీ ఎలా ఉందంటే కొంచెం కొబ్బరి నీళ్ళ టేస్ట్, కొంచెం తేగలకి బుర్రగుజ్జు ఉంటుంది కదా, అది మనం తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కొద్దిగా ఈ కొబ్బరి నీళ్ళు తేగది బుర్రగుజ్జు కలిపి తిన్న ఫీల్ అయితే వచ్చింది. తీయగా బాగుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, బాగానే ఉంది. ఇదొక ఏమంటారు మనకి హెల్త్ డ్రింక్ అనమాట, జస్ట్ లైక్ కొబ్బరి నీళ్ళలాగా బాగుంది. అది కూడా చాలామంది కొనుక్కుంటూ ఉన్నారు. సరే ఇంకా ట్రై చేద్దాం కదా అని చెప్పి తీసుకున్నాం. బాగుంది, సేమ్ కొబ్బరి నీళ్ళ ఫీల్ లాగా ఉంది. ఇంకా పిల్లలకు కూడా తాగించాము, చాలా మంచిదని చెప్పారు. ఎంత పోటీ పడి తాగుతున్నారు. ఇంకా అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇంతవరకు నేను సకినాలు అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. ఇంకా తెలంగాణ అంటే దట్టు సంక్రాంతికి సకినాలు బాగా ఫేమస్ కదా, సరే ఇంకొకసారి టేస్ట్ చేద్దామని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. చాలా స్టాల్సే ఉన్నాయి, నేనైతే అన్నీ కవర్ చేయలేదు, కానీ బాగున్నాయి చక్కగా. మనకి మెయిన్గా అసలు ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పి తెలుసుకోవచ్చు, మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు కూడా. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ కూరగాయలన్నీ కూడా జస్ట్ మనకి చూపించడం కోసం, అవి సేల్కి కాదు. నేను సేల్కి ఏమో అనుకుని బ్రోకోలీ ఇవన్నీ కొనేద్దామని కాదనమాట. ఇంకా అలాగే ఈ ఫ్లవర్స్ కూడా, ఇవి కూడా సేల్కి కాదు, జస్ట్ మనకి ఐడియా కోసం అనమాట. ఇంక ఇవి ఎందుకు పెట్టారా, వీటి ప్రత్యేకత ఏంటా అనుకున్నాను, కానీ ఇవన్నీ కూడా తెలంగాణలో పూసినవేనంట. నేను ఇంకా వేరే దగ్గర నుంచి తెప్పించి పెట్టారా ఏంటా అనుకున్నాను, బట్ ఆ పర్సన్ చెప్పారు లేదమ్మా ఇవన్నీ మన తెలంగాణలో పండించారు రైతులు అని చెప్పి. బాగుంది, ఇన్ని రకాల పువ్వులు కూడా ఇక్కడ పండిస్తున్నారా అని చెప్పి తెలిసింది నాకైతే. సేల్ కోసమేనా అండి? అచ్చా, ప్రమోట్ చేస్తున్నాం. ఓకే ఓకే, సబ్సిడీ కింద మనము 30 లక్షల నుండి 56 లక్షల వరకు లోన్ ఇస్తాం, సబ్సిడీ ఇస్తున్నాం. సో యూ నీడ్ నాట్ టు రీపే ద సేమ్. ఓకే, నైస్. ఇవి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పండుతున్నాయా? మన రైతులు పండించిన ఓకే, వికారాబాద్, సంగారెడ్డి, షామీర్పేట్ ఇక్కడ పండిస్తున్నారు. ఓకే, ఇంక ఇవైతే చూడగానే ఏదో ప్లాస్టిక్ని అలా కలర్ చేసి డెకరేటివ్గా అమ్ముతున్నారేమో అని అనుకున్నాను, కానీ ఆయన చెప్పింది విని షాక్ అయ్యాను. చాలా బాగుంది, ఇది కూడా మంచి కలర్ఫుల్గా ఉంది, బట్ చాలా ప్రైజీగా ఉన్నాయండి ఇవన్నీ, ఎందుకంటే న్యాచురల్ అనమాట. ఇది అదేం కాటన్ లాగా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది. ఇండియా అడుగుదామా, అది మన జీరో మెయింటెనెన్స్, వాటర్ ఏమైతే సన్లైట్ గాల్లోని తేమతో ఉంటుంది. అంత రేట్ అలాగే ఉంటుంది, గాల్లోని తేమతో ఉంటుంది, వాటర్ అయ్యదు. అంటే ఇది ప్లాంట్ బేస్ రా అండి? ప్లాంట్ బేస్. ఏంటి దీని పేరేంటి? మాస్, ప్రిజర్వ్డ్ మాస్. మాస్, ఓకే. మేము ఆర్టిఫిషియల్ ఏమో అనుకోలేదు. ఓకే ఓకే,
నుండి లీఫీ వెజిటబుల్స్ నుంచి తీసినవి. బిస్కెట్స్ అనుకున్నాను సార్. ఇదిగో నాన్న, ఇది కేక్ అంట, మిల్లెట్. डिस्प्ले के लिए కొమ్ములు ఉన్నాయి. ఇది కూడా ఉందండి, పౌడర్ చూడండి ఒకసారి. స్మెల్ చాలా బాగుంటుంది. వెరీ ట్రెడిషనల్ వెరైటీ, పురాతనమైన రకం. చాలా హై స్మెల్ ఉంటుంది. ఎంత అండి ఇవి? 110 మేడం. కుకింగ్ వాడచ్చు, ఫేషియల్ కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మార్కరీ కొమ్ములు కావాలి, కొమ్ములు కూడా చూసుకో. కొమ్ములు మీరు అంటే అది ఆ ప్రాసెస్. పచ్చి పసుపు ఉంటే బాగుండేది. పచ్చి పసుపు మార్చిలో వస్తుంది. మార్చికి వస్తుంది. ఇది ఒకటి తీసుకుంటాను. సేమ్ ప్రైస్ సార్, ఏం తేడా ఉంది? ఎంత అండి రెండు? ఎంత? 100 210 మేడం. ఇంక ఇక్కడ పెట్టిన ప్రతిదీ అండి, ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, ఇంకా బట్టలు కానీ, ఇంకా గ్రో బ్యాగ్స్, ఇదిగోండి ఇలా ఈ క్లేవి పాట్స్, ఇవి అన్నీ న్యాచురల్ అనమాట. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్సే ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఏది చూసుకున్నా, తినేవైనా, బట్టలైనా, డెకార్వైనా అన్నీ కెమికల్ ఫ్రీ అనమాట. చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు ఏవో కొన్ని కప్స్ అవి కావాలని ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి, ఎక్కువ తగ్గించట్లేదు. సరే ఇంకా ఓకేలే అనుకొని తీసుకున్నాము. ఇంకా 2 కప్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసాంలేండి, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంకా అలా కొంచెం మాకు అవసరం ఉన్నాయి, కొద్దిగా రీజనబుల్గా ఉన్నాయి అనుకుని తీసుకున్నాను అంతే. బట్ బాగున్నాయి, చూడటానికి చాలా బాగా అనిపించినాయి. చక్కగా మంచి టైం స్పెండ్ చేసాం అనమాట. ఎందుకంటే కంప్లీట్ ఇలాంటి నేచర్లో, దట్టు ఈ కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ మధ్యలో టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎటు చూసినా ఎకో ఫ్రెండ్లీ, ఆహ్లాద వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు ఇలాంటి ప్లేస్లో నన్ను వదిలేస్తే ఇంకా డే అంతా అలాగే తిరుగుతూ ఉంటాను. అస్సలు అలుపు విసుగు రాదనమాట. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళడం మాత్రం. ఇంకా అవి చూసారా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. నేను రాష్ట్రపతి నిలయం ఏదన్నా ఉంటుందేమో అని చూసాను, కానీ లేవు. ఇంకా దేవుళ్ళవి అట్లా ఉన్నాయి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా పెట్టామంటే మళ్ళీ కింద పడిపోద్దేమో అని తీసుకోలేదు. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనకి మొక్కల్లో కానీ, పాట్స్ కానీ అట్లా చక్కగా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి కావాల్సినవి షాప్ చేసుకోవచ్చు, లేదంటే విండో షాప్ చేసి కూడా హ్యాపీనెస్ని గెయిన్ చేయొచ్చు కదా. ఇంక ఈ బాటిల్ ఆర్ట్స్ చూసారా, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇంకా అలా చక్కగా టైం అయితే స్పెండ్ చేసామండి. పిల్లలకు కూడా చక్కగా మంచిగా చూపించామన్న ఫీల్ అయితే వచ్చింది. సో మా సండేనైతే ఇలా రాష్ట్రపతి నిలయంలో టైం స్పెండ్ చేసి చక్కగా హ్యాపీగా డే స్పెండ్ చేసాం అనమాట. ఒక్కటే లోటు ఏంటంటే కిచెన్ మిస్ అయ్యానని. చూడాలి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ వస్తే ఈసారి మిస్ అవ్వకుండా చూడాలి. ఇంకొక ప్లేస్ కూడా మిస్ అయినట్టున్నాను. ఇంకా అలా వేరే చూసుకుంటూ కొన్ని అయితే అలా మిస్ చేసాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేదారిలో ఇంకా చింత చెట్లు కనిపిస్తే ఇంకా మా వారిని అడిగితే నా కోసం అలా కోసిస్తూ ఉన్నారు. అసలు ఎన్ని ఉన్నాయోనండి, పండిపోయినాయి. అవి చూడగానే మంచి టెంప్టేషన్ వచ్చేస్తుంది వాటిని కొయ్యాలని. ఇంకా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసి రాయి పట్టుకుని వాటిని కొట్టుకుని తిన్నాము. భలే అనిపించింది. ఇంకా పార్కింగ్ ఒక దగ్గర పెడితే దాని దగ్గరికి రావడానికి మాత్రం చాలా దూరం నడిచాము. ఇంకా వచ్చేదారిలోనే అనమాట ఇలా చింతకాయలు కోసుకుంటూ చక్కగా అవి తినుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇదండి, ఇలా అనమాట రాష్ట్రపతి నిలయంలో ఇలా టైం స్పెండ్ చేసాను. చాలా బాగా అనిపించింది. మీకు పాసిబిలిటీ ఉంటే ఎప్పుడన్నా విజిట్ చేయండి, లేదంటే నెక్స్ట్ సంక్రాంతికి అలా మళ్ళీ ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్తో కండక్ట్ చేస్తారనుకుంటా. సో అప్పుడు కుదిరితే ఎక్స్ప్లోర్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ని అయితే గెయిన్ చేయండి. చాలా బాగుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చూసారా క్యాక్టస్లు భలే ఉంటాయి వీటిని చూడటానికి మాత్రం. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్. బ్యాగ్లో పెట్టేసుకుని